నే నే మార్వెల్ మహారాజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టీజర్ అయితే వచ్చేసింది. ఈ టీజర్ 1 డేలో 365 మిలియన్ వ్యూస్ అయితే సాధించి వరల్డ్ రికార్డ్ని అయితే కొట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారా అని. ఆల్రెడీ నేను టీజర్ బ్రేక్డౌన్ అయితే చేశాను. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. ఆ టీజర్ బ్రేక్డౌన్లో నేను చాలా విషయాలు అయితే మీతో చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. అందుకు ఈ వీడియోలో మీరు మిస్ అయిన ప్రతి ఒక్క హిడెన్ డీటెయిల్ గురించి నేను చెప్తా. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసింది. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. హల్క్ డీటెయిల్స్ గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఈ షాట్ని మనము గమనించినట్లయితే డెడ్పూల్ ఒక పెద్ద స్కెల్టన్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఈ సీన్లో ఉన్న ఈ స్కెల్టన్ మనము థోర్ రాగ్నరాక్లో చూడవచ్చు. ఇది హల్క్ యొక్క బెడ్. మార్వెల్ కామిక్స్లో వోల్వరిన్ అండ్ హల్క్ మధ్య ఫైటింగ్ అయితే జరుగుతుంది. దీనికోసం ఫ్యాన్స్ అందరూ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇలా వీళ్ళు హల్క్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఇదే జరగవచ్చు. హల్క్కి సంబంధించిన డీటెయిల్ ఇది. నెక్స్ట్ మనము వైడ్ గురించి మాట్లాడుకుందాం. వైడ్ అనేది ఒక హోమ్ లాంటిది. అంటే ప్రతి ఒక్క నాశనమైన టైమ్ లైన్స్ని, యూనివర్సెస్ని అండ్ వేరియంట్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. ఈ వైడ్ని మనము లోకి సీజన్ 1 లాస్ట్లో అయితే చూడవచ్చు. అక్కడ మనము ఆల్ లోకి వేరియంట్స్ని, అలాయిట్ని ఇంకా చాలా అయితే ఈ వైడ్లో చూస్తాం. అదేవిధంగా ఈ వైడ్ అనేది టైంకి చివరిలో ఉంటుంది. అందుకే టీవీ కూడా అక్కడే ఉంటుంది. ఈ టీవీ అండ్ వైడ్ని అలాయిట్ అనే మాన్స్టర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంసీయూకి ఈ వైడ్ ఒక బ్యాటిల్ వరల్డ్ లాంటిది. ఇప్పుడు ఈ వైడ్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టీజర్లో డెడ్పూల్ని టీవీఏ వాళ్ళు అరెస్ట్ చేసి టీవీఏకి తీసుకెళ్తారు. అలా టీవీఏ పారాడాక్స్ డెడ్పూల్కి ఒక మిషన్ అనేది ఇస్తారనుకుంటాం, సేమ్ యాజ్ లోకి. అలాగే టీజర్లో టీవీఏ పారాడాక్స్ వేడ్ విల్సన్కి టీవీఏ స్క్రీన్స్లో అవెంజర్స్ని చూపిస్తాడు. ఆ స్క్రీన్స్లో ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ అండ్ థోర్ రాగ్నరాక్ ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి. అలాగే టీజర్ లాస్ట్లో ఈ ప్లేస్ని మనం గమనించినట్లయితే ఈ సేమ్ లొకేషన్ మనము ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ ఫస్ట్లో చూడవచ్చు, మరియు ఇదే సేమ్ లొకేషన్ని మనము లోగాన్ మూవీ లాస్ట్లో చూడవచ్చు. ఇక్కడ మీరు ఇంకో మెయిన్ డీటెయిల్ని గమనించాలి. అదే డెడ్పూల్ బ్యాక్ సైడ్ ఒక ట్రక్ని మీరు చూసినట్లయితే సేమ్ ఇలాంటి ట్రక్ని మనము లోగాన్ మూవీ లాస్ట్లో చూడవచ్చు. కానీ ఈ ట్రూ ట్రక్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. లోగాన్ మూవీ లాస్ట్లో చాలా ట్రక్స్ అయితే ఇలా పడిపోతాయి. ఆ ట్రక్స్లో ఇది ఒకటి కావచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, టీవీఏ డెడ్పూల్ని ఒక మిషన్ మీద ఈ లొకేషన్కి పంపిస్తారనుకుంటాం. అంటే ఇప్పుడు డెడ్పూల్ ఏ టైంలో ఉన్నట్టు, ఒకటి ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ ఆర్ లోగాన్లో. ఇక్కడ డెడ్పూల్ పాస్ట్లో ఉన్నట్ట లేదా ఫ్యూచర్లో ఉన్నట్ల అనేది తెలియడం లేదు. అలాగే ఇదే ప్లేస్లో 21st సెంచరీ ఫాక్స్ లోగోని మనం చూడవచ్చు. అదే డెస్ట్రాయ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడికి వోల్వరిన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇందాక నేను చెప్పానుగా, వైడ్ అనేది అన్ని టైమ్ లైన్స్ని, యూనివర్సెస్ని అండ్ వేరియంట్స్కి హోమ్ అని. ఇక్కడికి వోల్వరిన్ వస్తాడు. అంటే దీన్ని బట్టి వోల్వరిన్ ఒక వేరియంట్ కూడా కావచ్చు. అంటే ఇది నా ఫీలింగు. అలాగే ఈ ప్లేస్లో డెడ్పూల్ టీవీ వాళ్ళకు ఎదురు తిరగడం మనం చూడవచ్చు. వై, ఎందుకు డెడ్పూల్ వాళ్ళతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? ఇక్కడ టీవీ అండ్ డెడ్పూల్ మధ్య ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటున్నాను. అందుకే డెడ్పూల్ టీవీకి రివర్స్ అవుతాడు అనుకుంటున్నాను. ఈ వైడ్ లొకేషన్స్లో ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ డెడ్పూల్ పక్కన ఒక కామిక్ బుక్ని అయితే మనము చూడవచ్చు. ఈ కామిక్ బుక్ 2015లో వచ్చిన ఇష్యూ నెంబర్ 5 సీక్రెట్ వార్స్. ఈ కామిక్ బుక్ మీద మనము డాక్టర్ డూమ్ అండ్ బియాండర్ని చూడవచ్చు. అంటే ఈ మూవీ సీక్రెట్ వార్స్ని టీచ్ చేస్తుంది. ఇక డాక్టర్ డూమ్ అండ్ బియాండర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు సీక్రెట్ వార్స్ జరగడానికి ఈ ఇద్దరే మెయిన్ రీజన్. దీనితో పాటు ఇంకో మెయిన్ డీటెయిల్ కూడా ఇక్కడే ఉంది. అదేమిటంటే, ఈ టీజర్లో ఉన్న కామిక్ బుక్ మీద ఒక చిన్న బాటిల్ని మీరు గమనించండి. ఆ బాటిల్ మరి ఏదో కాదు, ద ఇన్క్రెడిబుల్ హల్క్లో బ్రూస్ బ్యానర్ ఒక సోడా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు. అప్పుడు బ్రూస్ బ్లడ్ ఒక సోడా బాటిల్లో పడుతుంది. ఆ బాటిల్ని స్టాన్లీ డ్రింక్ చేస్తాడు. అదే సోడా బాటిల్ ఇక్కడ ఉంది. సూపర్ డీటెయిల్ కదా. ఇదే ప్లేస్లో మనము అలాయిట్ మాన్స్టర్ని కూడా చూడవచ్చు. అలాయిట్ మాన్స్టర్ ఒక టీవీ ఏజెంట్ని గాల్లోకి తీసుకుపోతుంది. ఇంకా ఇదే లొకేషన్లో డాక్టర్ డూమ్ లాంటి ఒక వ్యక్తిని మనము చూడవచ్చు. సేమ్ ఈ వ్యక్తి డాక్టర్ డూమ్ లాంటి మాస్కే వేసుకుని ఉంటాడు. ఇక్కడ డాక్టర్ డూమ్ని మరియు ఈ సీక్రెట్ వార్స్ని వీళ్ళు బాగా టీచ్ చేస్తున్నారు. ఇవి ఈ వైడ్ ప్లేస్లో ఉన్న డీటెయిల్స్. మర్చిపోయా హల్క్ బెడ్, థోర్ రాగ్నరాక్ అండ్ ఈ ఇన్క్రెడిబుల్ హల్క్ సోడా బాటిల్తో హల్క్ని వీళ్ళు బాగా టీచ్ చేస్తున్నారు అనుకుంటా. ఈ టీజర్లో కొన్ని షార్ట్స్లో కొందరు అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 ప్యాచ్. ఈ షార్ట్లో కొందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. వాళ్ళల్లో ఒకతను సేమ్ వోల్వరిన్ లాగే ఉంటాడు.
వైట్ సూట్ వేసుకుని ఉంటాడు. ఇతను నేను ఫస్ట్ చూసి వల్వరన్ అనుకున్నాను ఆ హెయిర్ స్టైల్ చూసి. కానీ ఇతను వల్వరన్ యొక్క వేరియంట్ అయిన ప్యాచ్. 1988లో వచ్చిన వల్వరన్ కామిక్లో ప్యాచ్ యొక్క ఫస్ట్ అపీరెన్స్ అయితే జరిగింది. మార్వెల్ కామిక్స్లో మ్యాడ్రిపూర్ అనే ఫిక్షనల్ ఐలాండ్ అయితే ఉంటుంది. ఈ ఫిక్షనల్ ఐలాండ్ని మనము ఫాల్కన్ అనే ద వింటర్ సోల్జర్లో చూడవచ్చు. ఈ సిటీలోనే ఈ ప్యాచ్ ఉంటాడు. ఇంకా ఈ ప్యాచ్ రోల్కి హ్యారీ పాటర్ యాక్టర్ అయిన డానియల్ రాడ్క్లిఫ్ని అయితే తీసుకుంటారు అనుకుంటున్నాను. నెంబర్ 2 కెసాండ్రా నోవా. టీజర్లో ఒక గుండు అతన్ని అయితే మనం చూడవచ్చు. ఇతన్ని అందరూ ప్రొఫెసర్ ఎగ్జావియర్ అనుకున్నారు. ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఇతను ప్రొఫెసర్ ఎగ్జావియర్ కాదు, ఈమె కెసాండ్రా నోవా. ఈమె ప్రొఫెసర్ ఎగ్జావియర్ యొక్క ట్విన్ సిస్టర్. మార్వెల్ కామిక్స్లో కెసాండ్రా నోవా ఒక సూపర్ విలన్. 2001లో వచ్చిన న్యూ ఎక్స్మెన్ వాల్యూమ్ 1 ఇష్యూ నెంబర్ 114లో ఈమె ఫస్ట్ అపియరెన్స్ అయితే జరిగింది. ఐ థింక్ ఈమె ఈ మూవీకి విలన్ కూడా కావచ్చు. నెంబర్ 3 లేడీ డెడ్పూల్. ఈ షాట్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఉండేది అందరూ డెడ్పూలే అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు డెడ్పూల్ యొక్క గ్లౌజ్ని గమనించినట్లయితే ఆ గ్లౌజ్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మీరు ఈ డెడ్పూల్ యొక్క గ్లౌజ్ చూడండి. ఈ సీన్లో చూసిన డెడ్పూల్ గ్లౌజ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి. ఐ థింక్ ఈ క్యారెక్టర్ లేడీ డెడ్పూల్ అని అనుకుంటున్నాను. నెంబర్ 4 పైరో మళ్ళీ ఈ డెడ్పూల్ అండ్ వొల్వరన్లోకి రిటర్న్ అయ్యాడు. ఇతన్ని మనము ఎక్స్మెన్ వొల్వరన్ అండ్ ఎక్స్మెన్ లాస్ట్ స్టాండ్లో మూవీలో చూడవచ్చు. ఇతను ఎక్స్మెన్లో ఒకడు. మరి ఇతను ఫాక్స్ యూనివర్స్ నుండి ఎంసీకి ఎందుకు వచ్చాడు అనేదే చూడాలి. అలాగే మనము తిరిగి మళ్ళీ ఆ టీవీఏలో డెడ్పూల్ అండ్ టీవీఏ ఏజెంట్ పారాడాక్స్ సీన్ని చూసినట్లయితే ఈ సీన్లో డెడ్పూల్ టీవీ స్క్రీన్లో కెప్టెన్ అమెరికాని చూసి సెల్యూట్ చేస్తాడు. ఎందుకంటే మార్వెల్ కామిక్స్లో డెడ్పూల్ యొక్క ఎంసీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి కెప్టెన్ అమెరికా. అలాగే క్రింద ఉన్న టీవీ స్క్రీన్స్ని మనం బాగా గమనించినట్టయితే ఒక స్క్రీన్లో డెడ్పూల్ తన సూట్ అండ్ బ్లాక్ కోట్తో అవార్డ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇది ఎమ్మీ అవార్డ్స్. ఇది డెడ్పూల్ మూవీకి అయితే వచ్చాయి. సూపర్ కదా. ఈ చిన్న డీటెయిల్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక ఇవి గైస్ డెడ్పూల్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్. ప్రతి ఒక్క డీటెయిల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను మీ నుండి కూరలో ఒక లక్కీ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గైస్.